ఉచిత ఇసుక పంపిణీలో రవాణా ఛార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా ఛార్జీలు ఒకే విధంగా ఉండేలా ధరలను ఖరారు చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రవాణా కోసం గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, లారీ అసోసియేషన్ల ప్రతినిధులతో జిల్లాల వారీగా జిల్లా ఇసుక కమిటీలు చర్చలు జరిపాయి. కమిటీలు ఇచ్చిన సూచనల మేరకు రవాణా ఛార్జీలను ఖరారు చేసినట్లు గనుల శాఖ తెలిపింది. ఇక సరఫరా చేసే స్టాక్ పాయింట్ల నుంచి డెలివరీ చేసే వరకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ధరలను నిర్ణయించారు. ట్రాక్టర్కు 4.5 టన్నులు, 6 టైర్ల లారీకి 10 టన్నులు, 10 నుంచి 14 టైర్ల లారీకి 18 నుంచి 35 టన్నుల వరకు కిలోమీటర్కు ఏ మేరకు ధర వసూలు చేయాలో ప్రభుత్వం ఈ జీవోలో నిర్దేశించింది. స్టాక్ పాయింట్ నుంచి 10 కిలోమీటర్ల లోపుగా 4.5 టన్నుల ట్రాక్టర్కు కిలోమీటర్కు ₹13.50 చొప్పున ధర వసూలు చేయాలని ఆదేశించింది. అలాగే 6 టైర్ల లారీకి 10 టన్నులకు గాను కిలోమీటర్కు ₹10.70, 10 నుంచి 14 టైర్ల లారీకి ₹9.40 చొప్పున ధర నిర్ణయించింది. 11 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇసుక డెలివరీ చేయాలనుకుంటే తొలి 10 కిలోమీటర్ల వరకు R1 ధర, ఆ తర్వాత 11వ కిలోమీటర్ నుంచి R2 ధర వర్తింపజేస్తారు. రాష్ట్రం అంతటా ఇవే ధరలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ కమిషనర్ను ఆదేశించారు.